కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, అసలు దోషులను వదిలేసి తూతూ మంత్రంగా విచారణలు చేస్తే మరి అది కరెక్ట్ అయిన విధానం కాదు. దయచేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారి స్టేట్మెంట్ లో చాలా మరి సాంకేతికంగా వివరించారు తప్ప అసలు దోషుల పేర్లు గాని వీళ్ళ హయాములో ఇది జరిగిందని గాని, సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ నిబంధనలన్నీ సడలించారు కాబట్టి ఆ నిబంధనల సడలింపే దీనికి మూల కారణమని చెప్పారు. కానీ ఎవరు చేశారు, దీనికి ఎవరు బాధ్యులు అనే విషయంలో మరి స్పష్టత లేదు అధ్యక్ష ప్రకటనలో. దయచేసి నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇందాక సభ్యులందరూ చెప్పారు ఒక తిరుమల లడ్డూను అపవిత్రం చేయడం ద్వారా మనం మామూలుగా చూస్తుంటాం అధ్యక్ష, పురాణ గాథల్లో ఋషులందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులందరూ దానిలో ఏదంటే అది వేసి ఆ యజ్ఞాలని భగ్నం చేసి రాక్షసానందం పొందుతా ఉంటారు. అట్లాంటి ఆనందం పొందారు అధ్యక్ష వైసీపీ నాయకులు తిరుమల లడ్డూని అపవిత్రం చేసి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము దాడి చేసాము, ఆ ధర్మాన్ని మేము అపవిత్రం చేస్తున్నామని ఆ రకమైన రాక్షసానందం పొందారు వైసీపీ నాయకులు. కాబట్టి దాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకొని తదుపరి ఛార్జ్ షీట్ లో వీళ్ళిద్దరూ ముద్దాయిలుగా ఉంటేనే మరి భక్తులకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎవరైతే స్వామి జోలికి వెళ్తారో వాళ్లకు కఠిన శిక్షలు ఉంటాయనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా నేను మంత్రి గారికి మళ్ళీ విన్నవించుకుంటూ ఆ ఏకసభ్య కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కూడా కేవలం భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించే ఉందా, లేకపోతే ఒక విషయం చెప్పారు అధ్యక్ష దాంట్లో కూడా అధికారుల పాత్రను కూడా నిర్ధారిస్తామని. అధికారులే కాదు అధ్యక్ష, అధికారులతో పనిచేయించిన వాళ్ళ పాత్రను కూడా నిర్ధారించే విధంగా మరి ఈ దర్యాప్తు కొనసాగాలి. ఏకసభ్య కమిషన్ రికమెండేషన్లు, ఎందుకంటే చాలా పవిత్రమైన ధార్మిక సంస్థకు భక్తుల మనోభావాలు దెబ్బతీయని వ్యక్తులను అప్పజెపితేనే ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. మరి కాబట్టి ఇట్లాంటి ఒక ఉదాత్తమైన అత్యున్నతమైన 100 కోట్ల మంది భక్తుల విశ్వాసాలను చూరగొన్న దేవదేవుడి పవిత్రతను కాపాడడంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని మీ ద్వారా నేను విన్నవించుకుంటూ, అసలు దోషులను మరి మీరు నిర్ధారించి వాళ్ళకు శిక్షలు పడేటట్లుగా చెయ్యకపోతే దీనికి అర్థం ఉండదని కూడా ఈ సందర్భంగా కొంత బాధతో ఉన్నా కూడా మంత్రి గారికి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పంచకర్ల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే మనం చర్చ చేపట్టామో అది ఒక సున్నితమైన ఆవేదనతో బాధతో కూడిన అంశం అధ్యక్ష. ఇలాంటి సందర్భం హిందువులుగా మనం ఎవరు కోరుకొని అంశంగా నేనైతే భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మనం ఎప్పుడూ కూడా మనకేదన్నా ఒక చిన్న బాధ వచ్చినా ఒక ఆవేదన కలిగినా వెంటనే మనం వెంకటేశ్వర స్వామిని కోరుకుని మొక్కుకుని ఆ దేవుడి దగ్గరికి వస్తాము, మాకు ఉపశమనం కావాలి అని చెప్పి ఈ ప్రపంచం నలుమూలలో ఉన్న హిందువులందరూ కూడా నమ్మే ఆరాధ్య దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అధ్యక్ష. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు, నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ ఒక అంశం అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హిందూ మతం పట్ల కానీ, హిందూ సాంప్రదాయాల పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోబట్టే ఈ అనర్థాలు జరిగాయి అనేది నా విశ్వాసం అధ్యక్ష. ఎందుకంటే 1, 2 కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా
రాష్ట్ర నలుమూలలా కూడా హిందూ దేవాలయాల మీద జరిగిన దాళ్లు కానీ